హలో గాయ్స్. సో మీరు ఇందాక చూసినట్టున్నారు. ఐ మీన్ కామెంట్స్ అయితే చూసారు. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరు ఇచ్చే కామెంట్స్ అయితే. సో ఎస్, వీడియోస్ అయితే ఖచ్చితంగా ఆపను, ఖచ్చితంగా డైలీ చేద్దాము. సో నేను నేర్చుకుంటాను, నాతో పాటు మీరు కూడా గ్రో అవుతారు. సో ఏమంటే ఇప్పుడు ఈ 24th వరకు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి నాకు. సో ఒక్కసారి ఎగ్జామ్స్ అయిపోగానే ఐ విల్ బి ఆల్ ఫ్రీ. డైలీ వీడియోస్ వస్తాయి, డైలీ 2 వీడియోస్ కూడా రావచ్చు. సో మీరు అదేం టెన్షన్ అయితే పడద్దండి, ఓకేనా. ఇంకో విషయం ఏంటంటే వాట్సాప్ కమ్యూనిటీ అనమాట. సో ఇప్పుడు ఏమ ఐ మీన్ ఏమనుకుంటున్నానంటే లైక్ మనం లైవ్ సెషన్స్ పెడదాం అనుకుంటున్నాను. లైవ్ సెషన్ అంటే ఇందులో ఉండే ప్రాబ్లమ్స్ అంటే మీకు దీంట్లో వాట్సాప్ కమ్యూనిటీలో ఒక పోల్ పెడతాను అనమాట. ఆ పోల్ లోపల ప్రీవియస్గా అంటే అయిపోయిన క్వశ్చన్స్లో ఏదైనా మీకు మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకుంటే పోల్ ఉంటుంది. అందులో మీరు అక్కడ ఓట్ చేశారంటే లైక్ లేదా టైప్ చేసి టెక్స్ట్ చేసి మెసేజ్ చేస్తే అది లైవ్ సెషన్లో నేను చెప్తాను అనమాట ప్రాబ్లమ్ని. అంటే లైవ్గా అంటే మీకు ఇప్పుడు అర్థం కాలేదంటే మీనింగ్ ఏంటి, మేబీ నా వీడియోలో మీ మీ సైడ్ నుంచి నేను వినలేకపోతున్నా అంటే మీరేం చెప్తున్నారు. సో లైవ్ సెషన్ అయితే ఏమవుతుంది, నేను గూగుల్ మీట్ క్రియేట్ చేస్తాను. గూగుల్ మీట్ యూట్యూబ్ లైవ్ జరుగుతుంటుంది అనమాట. మీరు ఆ లింక్లో జాయిన్ అయితే గూగుల్ మీట్లోకి వస్తారు. సో మీకు ఏదైతే డౌట్ ఉందో దాన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మీకు ఈ డౌట్ ఉంది, ఇది నా డౌట్, సో దీన్ని ఎలా చేయొచ్చు ఆ ప్రాబ్లమ్ సాల్వ్, లేదా మీకు ఏదైనా కొత్త ఐడియా వచ్చిందా అది షేర్ చేస్తారు. సో నేను దాన్ని ట్రై చేసి కోడ్ చేసి లేదంటే మీకు రివ్యూ కానీ ఇస్తానన్నమాట. అలా మనము నేర్చుకుందాం. అంటే లైక్ ప్రాబ్లమ్ని మీరు ఎక్కడన్నా స్ట్రక్ అయితే ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవచ్చు అనమాట డౌట్స్కి. సో ఇది నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా వాట్సాప్ కమ్యూనిటీ అయితే జాయిన్ అవ్వండి. ఎవరైతే మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అయితే మీరు పోస్ట్ చేయొచ్చు. లేదంటే మనం ఎవరిని ఇప్పుడు సపోజ్ నేను సడన్గా ఏదైనా అప్డేట్స్ ఇవ్వాలనుకుంటున్నాను మీకు యూట్యూబ్లో, లైక్ ఈరోజు మేబీ లైవ్ రాబోతున్నాను అని చెప్పి చెప్పాలనుకుంటున్నాను. సో మీకు అది బెటర్ ఉంటుంది అనమాట వాట్సాప్ కమ్యూనిటీ అయితే. లేదంటే ఏమంటారు, ఏదైనా ఒక టిప్ ఇవ్వాలనుకుంటున్నాను, లైక్ టిప్స్ అంటే లైక్ ఇలా చేస్తే కోడ్ ఇంకా బెటర్ ఉంటుందని, లేదంటే మీరు ఏదైనా కోడ్ నాకు పంపించి బ్రో ఇది ఇది కోడ్ రాశాను ఏదైనా ఒక సజెషన్స్ ఇవ్వవా అంటే ఇస్తాను అనమాట. సో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. ఫీల్ ఫ్రీ టు మెసేజ్, ఫ్రీ టు మెసేజ్. కాల్ మాత్రం చేయొద్దండి, ఓకేనా. అంటే మెసేజ్ చేసి కన్ఫర్మ్ చేసుకొని కాల్ చేయండి అనమాట. లైక్ వర్క్లో ఉంటాను, లేదంటే ఇప్పుడు ఇలా వీడియో రికార్డింగ్ చేస్తూ ఉంటాను, అంటే కాలేజ్లో ఉంటాను, సో కాల్ లిఫ్ట్ చేయలేను అనమాట. సో అలాంటప్పుడు జస్ట్ మెసేజ్ చేయండి, నేను చూడంగానే ఖచ్చితంగా నేను మ్యాక్సిమం కేసులో ఆన్లైన్లో ఉంటాను, నేను మీకు రిప్లై ఇస్తాను అనమాట. సో ఇది అనుకుంటున్నాను. ఖచ్చితంగా లింక్ వాట్సాప్ కమ్యూనిటీ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి, ఓకేనా. మనం కాంటాక్ట్ అవ్వచ్చు, అంటే మనం ఎండ్ టు ఎండ్ ఉంటుంది అనమాట. మీరు ఏదో నాకు చెప్పాలనుకున్నా కూడా యూట్యూబ్ కంటే లైక్ యూట్యూబ్ కామెంట్స్ కంటే వాట్సాప్లో బాగా ఫ్రీగా మెసేజ్ చేయొచ్చు కదా. సో అలా అనమాట, కమ్యూనిటీ ఉంటే బాగుంటుందని చేస్తున్నాను, ఓకేనా. సో అపార్ట్ దట్ అంటే ఇంకో స్టార్ట్ చేసేద్దాం మనము. నిన్న మనము ఇందులో మన కౌంట్ ఆఫ్ డిజిట్స్ అయిపోయింది, అంటే కౌంటింగ్ డిజిట్స్ అయిపోయింది. సో ఒక్కసారి మీకు మళ్ళీ లాజిక్ ఒకసారి రివైజ్ చేస్తాను. కౌంటింగ్ డిజిట్స్ ఎలాగంటే ఇప్పుడు మనం 1 2 3 4 5, ఎందుకంటే ఆ లాజిక్ అనేది రివర్సింగ్ నెంబర్లో కూడా యూజ్ అవుతుంది. ఇందులో మనము కౌంట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేసాము, ఫస్ట్ థింగ్ ఒక లూప్ తీసుకొని వైల్, ఓకేనా, ఎన్ ఇది నెంబర్ అనుకుంటే ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఈక్వల్ టు కాదు జస్ట్ గ్రేటర్ దాన్ 0 ఉన్నంత వరకు ఏం చేసాము, డిజిట్ అనేది ప్లస్ ప్లస్ చేసాము, నమ్ బై ఈక్వల్ టు 10 చేసాము. అంటే ఏంటి, దీన్ని డివైడ్ చేసాము, అంటే లైక్ 5 కట్ చేసేసాము, ఎందుకంటే 12.45 వస్తుంది. డెసిమల్స్ ఎలాగో ఇంటీజర్లో స్టోర్ అవ్వదు. సో ఈ 5 కట్ అయిపోతే ఒక డిజిట్ పెరుగుతుంది, అంటే 1 అని కౌంట్ చేసాం అనమాట. దీన్ని కట్ చేసి కౌంట్ చేసాం, మళ్ళీ కట్ చేసి 2 అని కౌంట్ చేసాం, కట్ చేసి 3, కట్ చేసి 4, కట్ చేసి 5 అనమాట. ఇలా మనమైతే కౌంట్ డిజిట్స్ని కంప్లీట్ చేసాం, ఓకేనా. అంటే జస్ట్ రివైజ్ చేస్తున్నాను. నెక్స్ట్ రివర్స్ ఏ నెంబర్. ఇప్పుడు ఇది వెళ్తే ఇందులో మనకి లీడ్ కోడ్ ఆప్షన్ ఉంది. సో మనం లీడ్ కోడ్కి వెళ్ళి సాల్వ్ చేద్దాం. మీకు ఇలాంటి ఆప్షన్ లీడ్ కోడ్లోనే చేయండి, మీరేం టెన్షన్ పడద్దండి. లైక్ కొంతమంది భయం ఉంటుంది, లీడ్ కోడ్ క్వశ్చన్స్ చాలా టఫ్ ఉంటాయి. టఫ్ అంటే స్పెల్లింగ్ ఏంటి, టఫ్ STUFF అంటే స్టఫ్, టఫ్ TOUGH, టఫ్. ఇంగ్లీష్ కొంచెం వదిలేయండి, నా దగ్గర నుంచి ఇంగ్లీష్ నేర్చుకోదండి, మీరు ఫెయిల్ అవుతారు. సో జోక్స్ అపార్ట్, ఇప్పుడు రివర్స్ అండ్ ఇంటీజర్ ఇది సి లాంగ్వేజ్ అని ఉంది, మనం చేసే జావా కాబట్టి ఇలా ఏం లేదు, సింపుల్ చెప్పేస్తాను చూడండి. ఈ లీడ్ కోడ్ అంటే మనం సాల్వ్ చేయడానికి కావాల్సిన ఒక ప్లాట్ఫామ్.
మీకు ఇదంతా మొత్తం తెలియాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడికి వెళ్ళారంటే డ్రైవర్ షీట్లో ఇక్కడ క్లిక్ చేస్తే ఇదెందుకు ఓపెన్ అయింది మైక్రోసాఫ్ట్? ఏ ఇప్పుడేం అవసరం లేదు, ప్లీజ్ వెళ్ళిపో. అరే ఓకే, ఐ మీన్ సారీ గైస్, ఊరికే డిస్టర్బ్ చేస్తుంది. మనం నేర్చుకుంటున్నాం తెలియదు కదా వాళ్ళకి. మైక్రోసాఫ్ట్ వాళ్ళు అంతే. ఫ్యూచర్లో మనం జాబ్ చేసేటప్పుడు కంప్లైంట్ ఇద్దాం, నేర్చుకునేటప్పుడు ఇలా చేశారని. ఓకే సరే, ఇప్పుడు ఏంటంటే జస్ట్ మీరు ఇప్పుడు ఉంది కదా, ఇక్కడికి వచ్చాక ఇక్కడ క్లిక్ చేశారంటే ఐ మీన్ ఉంటేనే ఈ ఆప్షన్ ఉంటే ఇక్కడ చూపిస్తాను ఉంటే ఆప్షన్ ఉంటే మీరు క్లిక్ చేస్తే లీడ్ కోడ్లో ఉందని అనమాట. ఈ ప్రాబ్లం లీడ్ కోడ్లో ఉంది, అక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ కంటే కావాలంటే అక్కడ రాసి కోడ్ అదే కాపీ పేస్ట్ చేయొచ్చు ఇక్కడ. అర్థమంటే మీరు సేవ్ చేసుకోవాలనుకోండి సపరేట్గా, మీరు దీన్ని గిట్హబ్లో కూడా అప్లోడ్ చేయొచ్చు. అది ఎలా అప్లోడ్ చేయాలో నేను చెప్తాను వీడియోలో ఖచ్చితంగా. సో ప్రస్తుతానికి అయితే మనం ఇదేనమాట. మీకు కావాలంటే దాని మీద కూడా వీడియో చేద్దాం, గిట్హబ్ని ఎలా చేయాలని లైవ్ సెషన్లో కానీ అలా మీరు అడిగితే, ఐ మీన్ మీరు అడిగే కొద్దీ మనం చేస్తే వెళ్ళిపోతాం అన్నమాట. నాకు వస్తే చెప్తాను, రాకపోతే నేర్చుకొని చెప్తాను. ఓకే సైన్ ఇన్ అయితే బెటర్, నా అకౌంట్ ఉందన్నమాట. యాక్చువల్లీ ఆల్వేస్ సైన్ ఇన్ అయ్యే ఉంటుంది, నొక్కంగానే డైరెక్ట్ అకౌంట్లోంచి వెళ్ళాలి. బట్ సంథింగ్ ఈజ్ రాంగ్. ఓకే లాగిన్ అయిపోయాం. యాక్చువల్లీ చూసారంటే స్ట్రీక్ ఏం మెయింటైన్ చేయట్లేదు, ఒకప్పుడు మెయింటైన్ చేస్తుండేటండి. బట్ తర్వాత స్లోగా అర్థమైంది స్ట్రీక్ అంటే మనం నేర్చుకోవడం ఇంపార్టెంట్ అని. ఓకే ఇప్పుడు రివర్స్ ఏ డిజిట్ ఇంటీజర్ అనుకోండి. 1 2 3 ఉంటే 3 2 1 అని రావాలి. -1 2 3 ఉంటే -3 2 1 అని రావాలి. 1 2 0 అంటే 21. సో ఇందులో మనం ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడు అవుట్పుట్లని ఒకేలా ఆలోచించద్దండి. ఇది నెగిటివ్ ఉంది, మైనస్ సింబల్ ఉంది కాబట్టి జస్ట్ ఒక్కసారి మైనస్ సపరేట్ కోడ్ రాయాలి, దీనికి సపరేట్ కోడ్ రాయాలి. ఎందుకో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మైనస్ అని ఉన్నప్పుడు మనం ఈ మైనస్ సింబల్ని మనం చదవం అనమాట. సో మైనస్ సింబల్ని పక్కనే పెట్టేస్తాం, అంటే స్టోర్ చేసి పెట్టుకుంటాము. రివర్స్ చేసేసి డైరెక్ట్ మైనస్ ఉంటే మళ్ళీ మైనస్ యాడ్ చేసేస్తాం. సో ఒక నెంబర్ మైనస్ ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు మీకు ఒక నెంబరు నెగిటివా పాజిటివ్ అని ఎలా తెలుస్తుంది? ఓకే మనం స్టార్టింగ్ నుంచి వెళ్దాం, నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నట్టున్నాను. ఓకే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్, ఈ నెంబర్ని రివర్స్ ఎలా చేశారు? 1 2 3 ఉంటే రివర్స్ అంటే ఎలా చేస్తారు జశ్వంత్? ఇటు నుంచి వెళ్ళే బదులు ఇటు నుంచి వస్తారు. ఇప్పుడు 3 ఉంది, 2 ఉంది, అంటే 3 2 1 ఇది రివర్స్ చేయడం అని చెప్పని అంటారు. ఓకే కరెక్టే. ఇప్పుడు మైనస్ నెంబర్ని ఎలా చేయొచ్చు రివర్స్? -1 2 3 అని ఉంది, ఎలా జశ్వంత్ 3 2 1 మైనస్ అన్నారంటే అది తప్పు. ఎందుకంటే మైనస్ ఉన్నా ఏదున్నా సరే నెంబర్ రివర్స్ చేసిన తర్వాత మళ్ళీ మైనస్ సైన్ మైనస్కే ఉంటుంది అనమాట. అంటే ఈ సైన్ ఇక్కడే వస్తుంది, అర్థం కదా? అంటే మైనస్ సైన్ మాత్రం రివర్స్ చేసినప్పుడు మారదు, అదే వాడు ఇచ్చింది అవుట్పుట్లో. సో మైనస్ సైన్ అలాగే ఉంటుంది. సో దీన్ని అలాగే ఉంచాలంటే ఏం చేయాలి? స్టోర్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే ఇచ్చిన నెంబర్ నెగిటివా పాజిటివా చేసే కోడ్ ఒకటే. అంటే ఏంటి? మనం చేసే కోడ్ అంతా, రాసే కోడ్ అంతా ఒకటే. నెగిటివ్ అయితే నెగిటివ్ ఉన్నది అలాగే ఉండాలి, పాజిటివ్ అయితే పాజిటివ్ ఉండేది అలాగే ఉండాలి. ఓకేనా? ఓకే జశ్వంత్, ఇప్పుడు పాజిటివ్కి ఎలా చేయాలి అని అడగండి. 2 ways ఉంటాయి అన్నమాట. ఇదే స్ట్రింగ్ అయ్యింది అనుకోండి, అంటే నెంబర్ కాకుండా స్ట్రింగ్ అయ్యింది అనుకో, 1 2 3 4 అనే స్ట్రింగ్ అయ్యింటే మనం ఎలా చేయొచ్చు అంటే, ఇక్కడ ఇచ్చారు ఇంటీజర్ అని ఇచ్చాడు, మనం మెన్షన్ చేశాడు, డేటా టైప్ అయితే ఇంటీజరే, బట్ స్ట్రింగ్లో ఎలా చేయొచ్చో చెప్తున్నా. సపోజ్ స్ట్రింగ్ అయితే ఫస్ట్ ఇక్కడ ఐ అని తీసుకుంటారు, ఇక్కడ జే అని తీసుకుంటారు. ఐజే అంటే జస్ట్ ఒక పాయింటర్స్ లాగా, అంటే ఈ యొక్క లొకేషన్ ఇందులో స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ స్ట్రింగ్లో ఈ లొకేషన్స్ ఎలా ఉంటాయి? 0 1 2 3 కదా, ఈడుండే క్యారెక్టర్స్ అవే కదా, 0 1 2 3 అనే క్యారెక్టర్స్ కదా. సో ఏం చేస్తారంటే ఐని జేని ఎక్స్చేంజ్ చేసుకుంటూ వస్తారు, అంటే 3 0 ఎక్స్చేంజ్ అవుతుంది. 3 0 ఎక్స్చేంజ్ అయితే ఏమవుతుంది? 3 0 ఇక్కడ ఎక్స్చేంజ్ అయింది. 3 0 ఎక్స్చేంజ్ అయితే 3లో ఉండే 4 అనేది ఇక్కడికి వస్తుంది, 0లో ఉండే 1 అనేది ఇక్కడికి వస్తుంది. ఇది రైట్కి వెళ్తుంది, ఇది లెఫ్ట్కి వస్తుంది. అంటే అప్పుడు ఐ పక్క రైట్ సైడ్కి వెళ్తుంది, జే లెఫ్ట్ సైడ్కి వస్తుంది. ఇలా అనమాట. ఐ ఇక్కడికి వస్తుంది, జే ఇక్కడికి వస్తుంది.
మళ్ళీ ఎక్స్చేంజ్ చేస్తారు. ఎక్స్చేంజ్ అంటే 2 వేస్ అనమాట, రెండు ఎక్స్చేంజ్ అయితే ఇక్కడ 2 ఇక్కడ 1, ఇక్కడ ఉండే 3 ఇక్కడికి, 1 కింద ఉండే 2 ఇక్కడికి, ఇలా ఎక్స్చేంజ్ అయ్యేది. సేమ్ మళ్ళీ ఐ అనేది ఇటు వస్తుంది, జే అనేది ఇటు వెళ్తుంది. ఐ అనేది ఇటు పక్కకు వచ్చేస్తుంది, జే అనేది ఇటు పక్కకు. ఎప్పుడైతే ఈ రెండు క్రాస్ అయిపోయాయో, అంటే ఐ అనేది గ్రేటర్ దాన్ జే అయిపోయింది అనుకో, ఐ అనేది గ్రేటర్ దాన్ జే, అప్పుడు ఆపేస్తాం. ఇది స్ట్రింగ్ కేసులో మీకు ముందే చెప్పి పెడుతున్నాను అనమాట, ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో ఇది స్ట్రింగ్ కేసులో ఇలా చేస్తాం. అదే నెంబర్స్ అనుకోండి, ఇలాగా మనం క్యారెక్టర్ని మార్చడం కుదరదు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, స్ట్రింగ్లో ఇది నేను చెప్పినట్టు గుర్తుపెట్టుకోవాలి. స్ట్రింగ్ అనుకోండి ఇలా ఉన్నాయి అనుకోండి, ఇలా మార్చడానికి కుదురుతుంది. అంటే ఏంటి 1 5 3 2 1 అని ఇలా మార్చడానికి ఏదో పాసిబిలిటీ ఉంది అనుకోవచ్చు. బట్ నెంబర్లో ఉన్నప్పుడు మనం ఏదైనా ఒక నెంబర్ గెట్ చేయాలంటే బై 10 చేసో, అర్థమైందా, అలా చేస్తే గెట్ చేయాలి. అంటే మనకి ఏంటంటే మనకి క్యారెక్టర్ వైజ్లో ఉన్నట్టు యాక్సెస్ ఉండదు అనమాట. 1 2 3 4 5 ఉన్నప్పుడు మనం 3 నెంబర్ని గెట్ చేయాలంటే అవ్వదు అనమాట. అది అర్థం కాలేదు. ఇప్పుడు 2 అనే నెంబర్ ఉంది, గెట్ చేయాలంటే అవ్వదు. ఓకే, అలా అనమాట. సో అప్పుడు అలాంటి కేసులో ఏం చేయొచ్చు, సపోజ్ అంటే రియల్ లైఫ్లో ఉన్నట్టు 1 2 3 ఉంటే ఇట్లా పోవడానికి కుదరటం లేదు, ఏం చేయొచ్చు? ఆన్సర్ మన దగ్గర ఆల్రెడీ ఉంది. ఎలాగో చెప్పేదా, మనం లాస్ట్ వీడియోలో కౌంట్ చేసేటప్పుడు ఏం చేసాము, 1 2 3 4 5 ఉంటే 5ని రిమూవ్ చేసాం. అంటే బై 10 చేసినప్పుడు 5 అనేది రిమూవ్ అయిపోయింది. తర్వాత ఎంత వచ్చింది, 1 2 3 4 వచ్చింది, రిమూవ్ చేసాం మళ్ళీ బై 10 చేసి. 1 2 3 వచ్చింది, మళ్ళీ బై 10 చేసాం, 1 2 వచ్చింది, మళ్ళీ బై 10 చేసాం, 1 వచ్చింది. మీరు ఇక్కడ కరెక్ట్ గమనించారనుకోండి, ఇక్కడ ఎలిమినేట్ అయ్యే ముందు 5ని కానీ మనం గెట్ చేయగలిగామంటే, అంటే ఇలాగా రిమూవ్ చేసి కట్ చేసే లోపల, ఎందుకంటే నేను మీకు కౌంటింగ్ కూడా మళ్ళీ చెప్పాను, అంటే కౌంటింగ్ మళ్ళీ రివర్స్ చేసి కూడా అందుకే, ఎందుకంటే అందులో ఉన్న లాజిక్ని ఇందులో కూడా వాడచ్చు. ఎలాగో చెప్తున్నా చూడండి, 1 2 3 4 5 మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు 1 2 3 4 5 అని ఉందా, ఓకే ఉంది. మనం కౌంట్ చేసేటప్పుడు ఏం చేసాం, దీన్ని ఎలిమినేట్ చేసేసి అంటే బై 10 చేసినప్పుడు 1 2 3 4 5 బై 10 అంటే ఎంత, 1 2 3 4.5. ఎలాగో పాయింట్ అనేది ఇది కౌంట్ చేయదు కాబట్టి ఇది ఎలిమినేట్ అయిపోతుంది, అంటే స్టోర్ చేసుకోదు కాబట్టి 1 2 3 4 అనేది మాత్రమే స్టోర్ అవుతుంది. సో అర్థమైందా, ఇలా మనం కౌంట్ చేయగలిగాం. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, ఇలా మనం ఎలిమినేట్ చేసే ముందు దీన్ని కానీ గెట్ చేయగలిగాం అనుకో, లాస్ట్ నెంబర్ యూనిట్ డిజిట్ని ఎలా గెట్ చేస్తావు, 1 2 3 4 5 %10, అంటే %10 అంటే ఇది రిమైండర్, అంటే 1 2 3 4 5ని 10తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ అంతా 5. ఎందుకంటే 1 2 3 4 0 ఇంటూ 10 వచ్చి, ఓకే 1 2 3 4 ఇంటూ 10 వచ్చి 1 2 3 4 ఇంటూ 10 వచ్చి ఇది 1 2 3 4 0 అవుతుంది, +5 చేస్తే ఈ నెంబర్కి ఈక్వల్ అవుతుంది. మ్యాథ్స్ ఏమైనా ఓవర్ అవుతుందా కొంచెం కామెంట్లో చెప్పండి అనమాట, అంటే లైక్ నాకు తెలియట్లేదు అనమాట. వెయిట్ మళ్ళీ చెప్తాను. ఓకే కూల్, 1 2 3 4 5 ఓకే సింపుల్. ఇప్పుడు ఏంటంటే గైస్ మీకు వచ్చు గైస్ రిమైండర్, మళ్ళీ అది మళ్ళీ చిన్నపిల్లలు చెప్పాలనుకోవట్లేదు. మీరు ఇంటర్ వచ్చింటారు, సో ఇంటర్ బీటెక్ వచ్చింటారు, సో రిమైండర్ కూడా రాకంటే కింద కామెంట్ చేయండి, ఓకేనా. సో అంటే నేను లైక్ యూట్యూబ్ కదా, చాలా మంది ఉంటారు లైక్ లో లెవెల్ స్టార్టర్స్ ఉంటారు, అంటే నేను చూస్తుంటాను కదా మా క్లాస్లో అబ్జర్వ్ చేసినా కూడా ఉంటారు కొంతమంది, లైక్ రాని వాళ్ళు కూడా ఉంటారు. రిమైండర్ అంటే ఏంటన్నప్పుడు అడిగితే ఆన్సర్ చెప్పలేరు అనమాట, అలాంటి వాళ్ళు ఉంటారు. హై ఐక్యూ ఉండే వాళ్ళు కూడా ఉంటారు, అంటే వాళ్ళకి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ బాగా వచ్చినట్టే అనమాట. సో వాళ్ళ కోసం చెప్తాను, జస్ట్ డివైడ్ బై 10 చేస్తే ఏం మిగులుతుందో దాన్ని పర్సంటేజ్తో చేస్తాం అనమాట. సో ఇది రిమైండర్ కనుక్కోవడానికి వాడతాం పర్సంటేజ్. ఆల్రెడీ జావా 100 సిరీస్లో కూడా చేసాం, ఓకేనా. సో 1 2 3 4 5 ఉన్నప్పుడు ఫస్ట్ %10 చేస్తాం. %10 చేసినప్పుడు మనకు 5 గెట్ అవుతుంది, ఓకే. తర్వాత మళ్ళీ బై 10 చేస్తాం, అంటే ఎలిమినేట్ చేస్తాం 5ని, అప్పుడు 1 2 3 4 ఉంటుంది. మళ్ళీ %10 చేస్తాం, 4 వస్తుంది. ఇది కూడా స్టోర్ చేసుకుంటాం. ఎలా స్టోర్ చేస్తాం కూడా చెప్తాను. బై 10 చేస్తాం, 10 చేస్తే ఇది ఎగిరిపోద్ది మళ్ళీ, అలా 1 2 3 వస్తుంది. %10 చేస్తావు 3, బై 10 చేస్తావు, ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఇది ఎలిమినేట్ అయిపోద్ది. నెక్స్ట్ 12 ఉంటుంది, %10 చేస్తాం, అంటే రిమైండర్ కనుక్కుంటు డివైడ్ బై 10. 12 డివైడ్ బై 10 ఉన్నప్పుడు రిమైండర్ వచ్చేది 2 అనమాట, అంటే 10 1 is 10,
+2 కదా, సో అలా అనమాట, అలా చేస్తాం క్యాలిక్యులేషన్. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ పర్సంటేజ్ అయినాక బై 10 చేస్తాం. సో అప్పుడు 2 ఎలిమినేట్ అయిపోయి 1 ఒకటే మిగులుతుంది. 1% 10 ఉన్నప్పుడు 1 అనేది వస్తుంది. మళ్ళీ బై 10 చేసినప్పుడు ఇది 0 అయిపోద్ది. 0 అవగానే మనం లూప్ రాస్తాం, వైల్ నెంబర్ గ్రేటర్ దెన్ 0, అంటే నెంబర్ 0 కంటే ఎక్కువ అయితేనే ఇది జరుగుతుంది, లేదా తక్కువైనా కూడా జరగాలి. నెగిటివ్ నెంబర్ ఉంటే మనం ఏం చేయాలి చెప్తాను. నెగిటివ్ నెంబర్ ఉంటే మనం పాజిటివ్ చేసేస్తాం. పాజిటివ్ చేసి ఈ నెగిటివ్ అనేది మాత్రం స్టోర్ చేసుకుంటాం, అంటే అది నెగిటివ్ నెంబర్ అని స్టోర్ చేసుకుంటాం, పక్కన ఎక్కడో స్టోర్ చేసుకుంటాం నెగిటివ్ నెంబర్ని. పాజిటివ్ చేసి సేమ్ ఇదే చేస్తాం. అంటే ఇప్పుడు -1 2 3 ఉన్నా కూడా ఈ మైనస్ని స్టోర్ చేసుకుంటాం, ఇది నెగిటివ్ నెంబర్ అని పాజిటివ్గా మార్చేస్తాం అనమాట. 1 2 3గా మార్చి చేస్తాం. అది కూడా ఎలా చేస్తారో చెప్తాను అనమాట, ఓకేనా. మనం ఇప్పుడు ఇది కోర్ లాజిక్ అనమాట. ఇలా చేసేటప్పుడు ఈ 5 4 3 2 1 అనేది, ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఇలా స్టోర్ చేయాల్సి వస్తే 5 ఒక దగ్గర 4 3 2 1 అని 5 టైమ్స్ స్టోర్ చేయాలి. ఇప్పటికీ చెప్తున్నా కదా, చేయొచ్చు. స్టోర్ చేయాలనుకుంటే 5ని మీరు లాజిక్ రాసి చేయొచ్చు, బట్ అది లెంత్ ఎక్కువ అయిపోద్ది. మనకి ఏం చేయడం కావాలి, 5 4 3 2 1 ఉండడం, ఐ మీన్ ఆ నెంబర్స్ కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు ఫస్ట్ 5 వచ్చింది మనకి, 5 అనేది ఈ ప్లేస్లో ఉండాలి. నెక్స్ట్ 4 అంటే 4 ఇక్కడ రావాలి. నెక్స్ట్ 3 వచ్చింది కాబట్టి 3 రైట్ సైడ్ యాడ్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఇలా రైట్ సైడ్ యాడ్ చేసుకుంటూ పోవాలంటే ఒక్కసారి ఆలోచించండి. 5 4 3 2 1 అవ్వాలనుకుంటే ఫస్ట్ థింగ్, అంటే మీకు ఇప్పుడు అర్థమైంది, మనం ఎలాగో నెంబర్ గెట్ చేసాం అనుకో. సపోజ్ అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, 1 2 3 4 5 ఉన్నప్పుడు నెంబర్స్ ఎలా గెట్ చేయాలో మీకు ఇప్పుడే లాజిక్ చెప్పాను. ఏది %10 బై 10 అని చేసి నెంబర్ గెట్ చేస్తాం అని చెప్పా. సో నెంబర్ ఏ ఆర్డర్లో గెట్ చేసాం, 5 4 3 2 1 అని. 5 వచ్చినప్పుడు మన దగ్గర 5 అని ఉంటుంది. నెక్స్ట్ 4 రాగానే 4ని పక్కన యాడ్ చేయాలి. ఇక్కడ మీరు చూసుకున్నారంటే 5 నుంచి 54 అవ్వడానికి తేడాలో ఎంత ప్లస్ అయింది, 5కి 54కి మధ్య డిఫరెన్స్ చూసారంటే మీరు, ఫస్ట్ థింగ్ 5 కాస్త × 10 అయింది నెంబర్. అంటే 5 యూనిట్స్ ప్లేస్లో ఉండేది ఎంత, 1. ఇక్కడ దీని వాల్యూ 5ఏ, కానీ వాల్యూ × 10 అవ్వడం వల్ల 50 అయింది. అంటే లెఫ్ట్కి మూవ్ అవుతుంది కదా. ఇప్పుడు ఒక నెంబర్ని మీరు కానీ × 10 చేశారనుకోండి, ఆ నెంబర్ లెఫ్ట్కి మూవ్ అవుతుంది. సపోజ్ మీకు లాజిక్ చెప్తాను చూడండి. ఇప్పుడు 2 ఉందనుకోండి నెంబర్, 2ని × 10 చేశారనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది 20. చూసారంటే ఒక నెంబర్ సైడ్కి వచ్చేసింది కరెక్ట్గా, అంటే ఈ పొజిషన్లో ఉండేది ఇటు వచ్చేసింది. సో మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అయ్యో మొత్తం ఎగిరిపోయింది. సపోజ్ ఒక నెంబర్ తీసుకోండి, ఇప్పుడు 89 తీసుకుందాం. 89ని కానీ మీరు × 10 చేస్తే మీకు ఆన్సర్ ఏమొస్తుంది, 890 వస్తుంది. అంటే ఇక్కడ చూసారంటే నెంబర్స్ అన్ని కొంచెం లెఫ్ట్కి ఐ మీన్ ఈ నెంబర్స్ లెఫ్ట్కి మూవ్ అవుతున్నాయి, అంతేనా. ఈ నెంబర్ లెఫ్ట్కి. సో అదే కదా మనకు కావాల్సింది. ఎలాగా, ఇప్పుడు 5 ఉందనుకోండి, 5ని లెఫ్ట్కి మూవ్ చేసి ఇక్కడ ఒక నెంబర్ని యాడ్ చేయాలి 4 అని. అంటే ఇప్పుడు 5 ఇక్కడ ఏదైతే ఉందో 5 దాన్ని లెఫ్ట్కి మూవ్ చేయాలి. ఇలా లెఫ్ట్కి మూవ్ చేసి ఈ ప్లేస్లో ఇంటూ చేసిన 50 అంటే 0 వస్తుంది కదా, ఈ ప్లేస్లో నెక్స్ట్ వచ్చిన నెంబర్ అంటే 4ని యాడ్ చేసామనుకోండి 54 అయింది. అంటే మనం ఇప్పుడు లాజిక్ ఏంటి, గెట్ చేసిన ఒక్కొక్క నెంబర్ని ఫస్ట్ థింగ్ ఇంటూ 10 చేయాలి, ఓకేనా. × 10 చేస్తే 50 అవుతుంది. చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చిన నెంబర్ని ఫస్ట్ యాడ్ చేయాలి. అంటే 50 గెట్ చేసిన నెంబర్ అంతా 4, సో 54 గెట్ చేసిన తర్వాత మళ్ళీ × 10 చేయాలి. అంటే మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. ఫస్ట్ నెంబర్ని గెట్ చేసాం, ఓకేనా. నెంబర్ని గెట్ చేసాం. నెక్స్ట్ నెంబర్ గెట్ చేసినప్పుడు యాడ్ చేసే ముందు, అంటే ఈ నెంబర్ని దానికి యాడ్ చేసే ముందు × 10 చేయాలి. 5 × 10 అంటే ఎంత, 5 × 10 చేసి ప్లస్ ఈ నెంబర్ని యాడ్ చేయాలి 4, అప్పుడు 54 అవుద్ది, ఓకేనా. అంటే లెఫ్ట్కి జరిపి ఒక 4 యాడ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు 3 యాడ్ చేసే ముందు కూడా ఏం చేయాలి, సేమ్ × 10 చేయాలి. 5 ఐ మీన్ ఈ నెంబర్ ఏదైతే అప్డేటెడ్ నెంబర్ ఉందో 54 × 10 చేసి ప్లస్ 3 చేస్తాం. 54 × 10 అంటే ఎంత, 540 ప్లస్ 3 అంటే ఎంత, 540 ప్లస్ 3 543. సేమ్ మళ్ళీ ఈ 2 యాడ్ చేసే ముందు దీన్ని × 10 చేస్తాం, అంటే ఒక సైడ్కి లెఫ్ట్కి మూవ్ చేస్తాం అనమాట. సో 543 ఇక్కడ 0 వస్తుంది. 0 బదులు మనం 2 అంటే ప్లస్ 2 యాడ్ చేసాం కాబట్టి 5432 వస్తుంది. నెక్స్ట్ 543 2 మళ్ళీ లెఫ్ట్ అయ్యి 1 అనమాట.
ఇలా మనకైతే అయిపోతుంది రైట్. నెక్స్ట్ అట్ట ఇంకా దీని తర్వాత 0 అయిపోద్ది. మీన్ ఏ నెంబర్ గెట్ చేయం కాబట్టి ఆటోమేటిక్గా కోడ్ ఎండ్ అవుతుంది. ఇది ఇలా స్టోర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇంటూ 10 చేస్తున్నాం, ప్లస్ ఇది ఏదైతే ఉందో అంటే రిమైండర్ మనం ఏదైతే గెట్ చేస్తాం రిమైండర్, ఇదేంటి మనకి రివర్స్డ్ నెంబర్ అనమాట. ఇది రివర్స్డ్ నెంబర్ అంటే రివర్స్ నెంబర్ అనే ఒక వేరియబుల్ తీసుకొని అందులో మనం ఇది స్టోర్ చేసుకుంటూ వస్తాం. ఫైనల్గా మనకి 4321 అనేది దేంట్లో ఉంటుంది, రివర్స్డ్ నెంబర్లో ఉంటుంది. అర్థమైందా? అలా అనమాట కోడ్. సో ఇప్పుడు మీకు ఇక్కడ రాస్తాను. మీరు ఇప్పుడు దీంట్లో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే ఇక్కడ రాస్తున్నామో కోడ్, ఇక్కడ కూడా రాస్తున్నామో మనం రాస్తాం అనమాట. ఇదంతా ఏది ఇంపోర్ట్ అని, లేకంటే ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని, ఈ కోడ్ ఏదైతే ఉంటుందో ఇదంతా మనం రాస్తున్నాం. కరెక్టేనా? ఈ మెయిన్ కోడ్ అని ఉంటుంది కదా, ఈ మెయిన్ కోడ్ అనేది మనం రాస్తున్నాం. కానీ ఈ కాంపిటేటివ్ కోడింగ్లో అంటే లైక్ ఇలా లీడ్ కోడ్ వీటిలలో ఎలా అవుతుంది అంటే, ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ మెయిన్ అనేది క్లాసే లేదు. అలా అని మీరు మెయిన్ రాయాలంటే లేదు, అవసరం లేదు. వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో రాసి ఉంటారు, అంటే వెనకాల రాసి ఉంటుంది, మనకు కనపడదు కానీ బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ రాశారనమాట. సో వాళ్ళు నొక్కగానే మెయిన్ రన్ అయ్యి ఈ మెథడ్ కాల్ చేస్తారు. మనం ఆల్రెడీ చదువుకున్నాం ఈ మెథడ్ ఏంటిది, ఇంటిజర్ టైప్ రిటర్న్ అడుగుతోంది. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వచ్చేది పబ్లిక్కే ఉంటుంది ఎప్పుడు. అంటే లీడ్ కోడ్లో మీరు క్వశ్చన్స్ చూస్తే మొత్తం పబ్లిక్కే ఉంటుంది. సో మీరు అది ప్రాబ్లం లేదు. ఇంటిజర్ టైప్, మీరు ఏ టైప్ రిటర్న్ చేయాలంటే ఇంటిజర్. ఫంక్షన్ నేమ్ వచ్చి రివర్స్. వాడు ఏ డేటా ఇస్తాడంటే మనకి ఇంట్ అని ఒక ఎక్స్ అని ఒక నెంబర్ ఇస్తాడంతే. ఎంట్ అని ఒక ఎక్స్ అనే నెంబర్ ఇస్తున్నాడని చెప్తున్నాడు వాడు పారామీటర్. అంటే ఇది మనకి ఏమి ఇస్తాడని ఇక్కడ ఉంటుంది, మనం ఏమి ఇవ్వాలి, ఏ టైప్ ఆఫ్ డేటా ఇవ్వాలని ఇక్కడ ఉంటుంది. ఓకేనా? ఏం ప్రాసెస్ చేయాలో ఇక్కడ ఇస్తారు మనకి ఇన్స్ట్రక్షన్స్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను, మళ్ళీ చెప్తున్నాను. రిటర్న్ టైప్ అంటే మనం ఏం రిటర్న్ చేయాలంటే ఇంట్, ఒక ఇంటీజర్ని రిటర్న్ చేయాలంటే ఒక నెంబర్ని రిటర్న్ చేస్తాం, డెసిమల్ లేని నెంబర్ని. వాడు మనకి ఇవ్వడం కూడా ఒక నెంబర్ని ఇచ్చాడు, కరెక్టే కదా. వాడు 1 2 3 ఇచ్చాడు, మనం 3 2 1 ఇవ్వాలి. రెండు నెంబర్లే, వాడు ఇచ్చింది ఇంటీజరే, మనం ఇస్తుంది కూడా ఇంటీజరే. ఓకే, సో క్లియర్? ఇక్కడ వరకు క్లియర్ అనమాట. సో దీని తర్వాత అంటే వాడు నెంబర్ ఇచ్చేసాడు మనకు ఆల్రెడీ. ఎక్స్ అనే ఒక వేరియబుల్ లోపల నెంబర్ ఉంది ఆల్రెడీ, ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఇంట్ ఎక్స్ అని ఒక నెంబర్ ఇచ్చేసాడు. మనం ఈ ఏమంటారు స్కానర్ క్లాస్ అంటే ఇదంతా రాయాల్సిన అవసరం లేదనమాట. వాడు ఆల్రెడీ నెంబర్ ఇచ్చేసాడు, మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇది కొంచెం మీకు అలవాటు అవ్వాలి. అంటే ఏమంటారు, ఈ టైప్ ఆఫ్ కోడింగ్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఈ కోడింగ్ లేదంటే అంతా మన చేతిలో ఉంది. మనం రీడ్ ఇక్కడ చేస్తున్నాం, ఇక్కడ డిజిట్ అన్నట్టు. సో ఇక్కడ అట్టు ఉన్నది అనమాట. వాడు డైరెక్ట్ డేటా ఇస్తాడు, ఆ డేటా మీద మనం పర్ఫామ్ చేయాలి. యాక్చువల్లీ మనం ఇంకా క్వశ్చన్ కోడింగ్ స్టార్ట్ చేయడానికి ముందే 20 minutes అయిపోయింది. టైం తీసుకుంటున్నాను తెలుసు, స్టార్టింగ్ వీడియోస్ టైం అవుతాయి అనమాట. ఒక్కసారి మీరు ఏమంటారు వాట్సాప్ కమ్యూనిటీకి వచ్చి చెప్పారంటే లైక్ ఇలా స్లో ఉందా ఫాస్ట్ ఉందా అని, లేదా నాకు ఒక్కసారి మీ ఫాస్ట్నెస్ అర్థమైతే, లైక్ ఎలా ఉన్నారో మీరు అర్థమైతే దాన్ని బట్టి మనం వెళ్ళిపోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వెళ్ళిపోదాం అనమాట. ఫస్ట్ థింగ్ మనం ఏమనుకున్నాం, స్టోర్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ మనం స్టోర్ చేయాలి. స్టోర్ చేసే ముందు జస్ట్ రివర్సింగ్ మాత్రం ప్రాక్టీస్ చేద్దాం. అంటే మనం నెగిటివా పాజిటివా వదిలేయండి, ముందు డైరెక్ట్గా రివర్స్ చేసేద్దాం. రివర్సింగ్కి కోడ్ మనం ఏదైతే రాసామంటే గెట్ చేసి ఫస్ట్ థింగ్ ఇప్పుడు నెంబర్ 1 2 3 4 5 ఉంది అనుకోండి. ఏం చెప్పాను, 5 గెట్ చేయాలన్నాను. సో 5 గెట్ చేశా అంటే రివర్స్ నెంబర్ అని ఉంటుంది. 5 గెట్ చేసి 5 ఇక్కడ పెడతాం. నెక్స్ట్ 4 గెట్ చేసి ఇంటూ 10 చేసి ప్లస్ 4 చేస్తాం కాబట్టి 54 అవుతుంది. గెట్ చేస్తాం ఇంటూ 10 చేసి ప్లస్ 3 చేస్తాం కాబట్టి 543 అవుతుంది. గెట్ చేస్తాం కాబట్టి 2 అవుతుంది, 1 అవుతుంది అన్నాను. ఇందులో మన ఫస్ట్ స్టెప్ ఏంటి, గెట్ చేయడం ఫస్ట్ స్టెప్. గెట్ చేసిన తర్వాత ఇంటూ 10 చేయడం సెకండ్ స్టెప్. సో స్టెప్ రాద్దాం. అంటే మీకు అర్థం కానప్పుడు, అంటే కోడ్ ఎలా రాయాలో అర్థం కానప్పుడు మీరే మమ్మల్ని అడగండి. స్టెప్ ఏంటి, 1 2 3 4 5 నెంబర్ ఆల్రెడీ ఇచ్చేసాడు 1 2 3 4 5 అని. గెట్ చేయడం ఫస్ట్ నెంబర్, ఎలా గెట్ చేస్తారు? ఓకే, ఇప్పుడు 1 2 3 4 5 ఉంది. మీరు కోడింగ్ ఎలా చూడాలో నేర్పిస్తాను చూడండి. 1 2 3 4 5 అని, ఇది మీరు ఇంపార్టెంట్. ఇది కానీ మీరు గుర్తుపెట్టుకుంటే చాలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరే చేసేయగలుగుతారు, నా హెల్ప్ కూడా అవసరం ఉండదు. ఇప్పుడు 1 2 3 4 5 ఉంది. ఇప్పుడు ఈ 5 ఫస్ట్ స్టెప్ ఏంటి, మనము దీంట్లో మనం అనుకున్న దాంట్లో రివర్సింగ్ నెంబర్ రిమైండర్ అని ఉంటుంది. 5ని గెట్ చేస్తాం. ఓకేనా, 5 గెట్ చేస్తాం. ఎలా గెట్ చేస్తాం, బై 10 చేస్తాం, %10 చేస్తాం. ఓకే, సో అదే చేస్తున్నాను. ఇంట్ రిమైండర్ అనే వేరియబుల్ లోపల గెట్ చేస్తున్నాను ఆ వాల్యూని, x %10. ఓకే, అంటే ఇప్పుడు మన దగ్గర ఒక రిమైండర్ ఉంటుంది వేరియబుల్, అందులో మనకి 5 అనేది స్టోర్ అయింది.
గెట్ చేసా. ఓకే, నెక్స్ట్ 5 గెట్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే 5 గెట్ చేసిన తర్వాత ఏం చేయాలి, 5ని రిమూవ్ చేసేయాలి. కరెక్ట్ కదా, 5 రిమూవ్ చేసేయాలి. సో రిమూవ్ ఎలా చేస్తావు, బై 10 చేస్తావు. అంటే ఎక్స్ బై 10 అంటే నెంబర్ ఏదైతే ఉందో ఎక్స్ అనేది ఆ నెంబర్ని బై 10 చేస్తావు. ఓకే చేద్దాం. ఎక్స్ బై 10 చేశా అంటే మీరు రాసే ప్రతి కోడ్ మీకు తెలియాలన్నమాట ఎందుకు రాస్తున్నామని. ఓకే బై 10 చేసేసాం అంటే గెట్ చేసేసాం, ఇది ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు 1 2 3 4 మాత్రమే ఉంది. ఓకే 1 2 3 4 మాత్రమే ఉంది. మన దగ్గర రెవ్ అనే ఒక నెంబర్ ఉంది, అది ఇంకా డిక్లేర్ చేయాలి, ఇక్కడ డిక్లేర్ చేయాలి. సో నేను ఫస్ట్ అది డిక్లేర్ చేసేద్దాం. ఇంట్ రెవ్ ఈక్వల్ టు 0, రివర్స్ అనే నెంబర్ ముద్దుగా రెవ్ అంటున్నాను అనమాట. ఓకే ఓకే రెవ్ అనే ఒక నెంబర్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే రెవ్ లోపల 5ని యాడ్ చేస్తాం అంతేనా. అంటే రెవ్ లోపల 5ని పంపిస్తావు, రిమైండర్ లేదందో రెవ్కి పంపించాలి. సో రిమైండర్లో ఏముందో ఐ మీన్ రెవ్లోకి రిమైండర్లో ఏముందో అది వెళ్తుంది. ఇక్కడ నేను వైల్ లూప్ వాడలేదు, మీకు వైల్ లూప్ వాడాల్సి వస్తుంది ఎందుకంటే ఇది మళ్ళీ రిపీటెడ్ కోడ్ అనమాట. సో రెవ్ లోపల 5 అనేది వచ్చేసింది. నెక్స్ట్ 4 మళ్ళీ ఏం చేయాలి, బై 10 చేయాలి, ఐ మీన్ %10 చేయాలి. సో అదే రాశాను అనుకోండి, ఏది రెమ్ %10 అంటే మళ్ళీ మనం డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదనమాట. సారీ ఎక్స్ %10 రెమ్ ఈక్వల్ టు ఎక్స్ %10 అంటే ఇదే మనం ఆల్రెడీ డిక్లేర్ చేస్తాం కాబట్టి ఇక్కడ మళ్ళీ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు, రెమ్ అప్డేట్ అవుతుంది అనమాట, 4తో అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ చూసారంటే ఈ లైన్ ఆఫ్ కోడ్కి ఇక్కడ మనకి ఏమైంది, రెవ్ అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసాం. ఈ లైన్లో ఏమైంది, రెమ్ అంటే రిమైండర్ అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసి ఎక్స్ బై 10 అంటే ఇందాక 1 2 3 4 5 ఉంది కదా, 5 బై 10 చేసాము, ఐ మీన్ 5% చేసాం అంటే రిమైండర్ గెట్ చేసి ఆ 5ని యాడ్ చేసాం. ఇది రెమ్ లోపల ఎక్స్ బై 10 చేసాం అంటే ఉన్న నెంబర్ని డివైడ్ బై 10 చేసి ఒకటి ఎలిమినేట్ చేసాం. నెక్స్ట్ రెవ్ ఈక్వల్ టు రెమ్ అంటే రివర్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు రివర్స్ అనే ఈ వేరియబుల్ ఏదైతే ఉందో దాని లోపల రెమ్లో ఏదైతే వాల్యూ ఉందో అంటే 5ని రివర్స్లోకి పంపించాం. నెక్స్ట్ 4ని ఇప్పుడు %10 చేసాం అంటే 4 అనేది ఇందులో అప్డేట్ అవుతుంది. సో రిమైండర్ లోపల 4 అనేది అప్డేట్ అవుతుంది ఎందుకంటే రిమైండర్ లోపల ఎక్స్ %10 అనేది యాడ్ అవుతుంది అన్న. సో యాడ్ అవుతుంది. ఓకే నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, యాడ్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ డిక్రీజ్ చేయాలి కదా. సో ఇలా కట్ చేసి అంటే బై 10 చేయాలి అంతేనా కోడ్లో. సో ఇక్కడ ఎక్స్ బై 10 ఓకే బయట అంటే మీకు ఎందుకు చెప్తున్నానో మీకు ఆలోచించండి. అంటే నీకు ఆల్రెడీ కోడింగ్ వచ్చిన వాళ్ళకైతే తెలుసు అనమాట నేను చేసేది కొంచెం అయితే తప్పు, ఎందుకంటే మనం రిపీటెడ్గా రాస్తున్నాం. బట్ వినండి చెప్తా, ఎందుకో మీకు చెప్తాను, మీకు అర్థమవుతుంది అనమాట. మీరు ఒకవేళ ఈ కోడ్ ఎలా రాయాలో తెలియనప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫిజికల్గా చేయండి, మొత్తం కోడ్ రాయండి, తర్వాత మనం దాన్ని మారుద్దాం, అప్డేట్ చేద్దాం. బై 10 చేశాను 1 2 3 అయ్యింది. సో ఇప్పుడు ఈ 4ని ఏం చేయాలంటే 5 × 10 చేసి 4 చేయాలి. అంటే ఇప్పుడు ఏంటి, రెవ్ ఈక్వల్ టు రెవ్ని ఇంటూ 10 చేసి అంటే రెవ్ లోపలికి ఏం వాల్యూ పంపించాలి, రెవ్ అనే వేరియబుల్ లోపలికి రెవ్లో ఉన్న వాల్యూని ఇంటూ 10 చేయాలి. అంటే ఇప్పుడు 5 ఉంది కదా, 5 × 10 అంటే 50 అవుద్ది ఇక్కడ. తర్వాత మళ్ళీ మనం ప్లస్ రెమ్ అంటే రెమ్ అంటే ఎంత +4. సో 50 + 4 అంటే ఎంత 54 అవుతుంది, అది పంపించాలి మనం ఇక్కడికి. సో అది పంపించాలంటే ఇక్కడ ఏం రాయాలి, ప్లస్ రెమ్ అని యాడ్ చేయాలి. సో ప్లస్ రెమ్ సేఫ్టీకి మనకి క్యాలిక్యులేషన్ కరెక్ట్ ఉండేటట్టు కొన్నిసార్లు ఇలా వాడండి. మీకు స్టార్టింగ్ స్టేజ్లో మీకు అర్థం కానప్పుడు వాడడంలో తప్పలేదు, అంటే ఫస్ట్ ఈ స్టెప్ అవ్వాలని ప్రయారిటీ వైజ్ ఫస్ట్ బ్రాకెట్స్లో ఉన్నవి ఫస్ట్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ రెవ్ ఇంటూ 10 చేస్తాం, తర్వాత ప్లస్ రిమైండర్ చేస్తాం. ఓకే అలా అవుతుంది. సో ఇక్కడ ఏమైంది, రెవ్ అనేది 5 ఉంది, 5 × 10 అంటే ఎంత ఈ 50 అవుతుంది, ప్లస్ రెమ్ అంటే ఎంత 54 అవుతుంది టోటల్గా. ఓకే సో ఇక్కడ 54 అయిపోయింది. ఓకే సో ఇప్పుడు ఇది 54 అయింది. నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ 123 ఉంది కదా, %10 చేస్తాం.
చేసి గెట్ చేసిన వాల్యూని ఇక్కడ యాడ్ చేయాలి 3 అని. సో అంటే ఇప్పుడు ఇది 3 అనమాట. ఇప్పుడు మనం అప్డేట్ చేసాం, రిమైండర్ 3 అవుతుంది. సో దానికి కోడ్ రాయాలి. సెమీకోలన్ సెమీకోలన్ మిస్ అయింది. సో ఎక్స్ %10 ఎందులో స్టోర్ అవ్వాలి, రిమైండర్లో స్టోర్ అవ్వాలి. రెమ్ అనే దాంట్లో స్టోర్ అవ్వాలి. స్టోర్ అయిన వాల్యూ అంటే x%10 అనేది స్టోర్ అయింది కదా. సో స్టోర్ అయిన తర్వాత ఏం చేయాలి, ఎక్స్ని బై 10 చేయాలి. అంటే మనం 3ని కట్ చేసేయాలి. 3 స్టోర్ చేసాం కదా ఇక్కడ, సో ఇక్కడ కట్ చేసేస్తాం బై 10 చేసి. సో 3 వాల్యూ కట్ చేసాం. సో ఇది మెన్షన్ చేయట్లేదు పర్సెంటేజ్, ఇది ఇప్పటి నుంచి మెన్షన్ చేయను అనమాట. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర రిమైండర్లో 3 ఉంది. సో 5 4 ఇప్పుడు 3 వచ్చినప్పుడు ఏం చేయాలి, 5 4ని ఇంటూ 10 చేయాలి. అంటే రివ్ అనే నెంబర్ని ఇంటూ 10 చేయాలి, రిమైండర్ని యాడ్ చేయాలి, ప్లస్ రెమ్ చేయాలి. ఇక్కడ స్టోర్ చేయాలి, మళ్ళీ రెవ్లోనే స్టోర్ చేయాలి, అప్డేట్ చేయాలి రెమ్ని. సో అప్పుడు ఏమవుతుంది, 5 × 10 540 + 3 అంటే 543 అవుతుంది. ఓకేనా, సో 543 దానికి కోడ్ రాస్తున్నాం ఇప్పుడు మనం. అంటే ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ రెవ్ ఈక్వల్ టు రెవ్ స్టార్. మీరు ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే మనం రాసిన కోడ్ని మళ్ళీ మళ్ళీ రాస్తున్నాం. చూపిస్తా ఎలాగో కూడా, అది కూడా చూద్దాం. సో కోడ్ అయిపోయినండి. సో నెక్స్ట్ 3 అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాం, 2 నుంచి సేమ్ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. 2ని %10 చేస్తారు, 2 గెట్ చేసి ఇక్కడ అప్డేట్ చేస్తారు. సో రెమ్ ఈక్వల్ టు ఎక్స్ %10 ఎక్స్ బై 10. యాక్చువల్లీ ఇక్కడ మనం అప్డేట్ చేయలేదు, ఎక్స్ని బై 10 చేసాం కానీ ఇక్కడ అప్డేట్ చేయలేదు. సో x = x/10 అవ్వాలి. ఇక్కడ కూడా x = x/10. అంటే ఎక్స్ని జస్ట్ కట్ చేస్తున్నాం కానీ అది అప్డేట్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు మీరు ఎలా ఉందంటే, ఇది 10ని 150ని బై 10 చేస్తున్నావు కానీ అది ఎక్కడ నువ్వు స్టోర్ చేయట్లేదు. నువ్వు ఇప్పుడు నీ మైండ్లో 150/10 150/10 150/10 అంటే 15 అని 150/10 15 15 15 అంటున్నాం కానీ అది ఎక్కడ నోట్ చేయలేదు అనుకోండి, అది కంప్యూటర్కి ఎలా తెలుస్తుంది. సేమ్ అలాగే కంప్యూటర్ కూడా జస్ట్ చేసింది వాల్యూ, బట్ దాన్ని ఏం చేయలేదు, జస్ట్ చేసింది అంతే. వాల్యూ అది చేసింది, ఎక్కడ స్టోర్ చేయలేదు, ఏం చేయలేదు, జస్ట్ చేసింది అంతే. అది ఎలా అంటే ఊరికి అన్నెసెసరీ అన్నట్టు అవుతుంది అనమాట. అంటే మనం ఆల్రెడీ స్టోర్ చేసుకోవాలి ఏదైనా పర్ఫామ్ చేసినప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం x = స్టోర్ చేసాం, x = ఓకేనా, x = మనం ఎక్కడ ఆపాం, x = అంటే 2, ఈ 2 ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు రిమైండర్లో 2 ఉంది, సేమ్ అదే. ఓకే, 543 అయ్యింది. ఇందాక దాంట్లోనే మనకి 543 అయ్యింది అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ సింపుల్, ముందు ఏంటంటే రెవ్ ఈక్వల్ టు రెవ్ స్టార్ 10 ప్లస్ రెవ్. ఈ పాయింట్లు ఇప్పుడు మనకి రెవ్ ఎంత ఉందని మనకి ఎలా తెలుసు కదా, 543 అని. సిస్టమ్ డాట్ println రెవ్. సో చెప్తాను అండి, మన రివర్స్ని అప్డేట్ చేసిన ప్రతిసారి రెవ్ని ప్రింట్ చేసేటట్టు. సో మనకు తెలుస్తుంది అనమాట ఎలా చేంజ్ అవుతుంది రెవ్ వాల్యూ, అంటే రివర్స్ యొక్క వాల్యూ అనమాట. ఒక్కసారి మనం ఇప్పుడు మన ఓన్ టెస్ట్ కేసు, ఇందులో మన ఓన్ టెస్ట్ కేసెస్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇదేంది, నాకు టెస్ట్ కేసెస్ కావాలి. ఇదా, ఓ కాదు, ఎగ్జిట్ అవ్వట్లేదు. రైట్, ఓ ఓ ఓ ఓ ఓ ఇది కామెడీ టైం కాదు. ఓకే, ఇది అనుకుంటా లేఅవుట్స్ డిఫాల్ట్ అప్లై. ఓకే అమ్మయ్య, షో ఒక్క సెకండ్ టెన్షన్ పడిపోయా. టెస్ట్ కేస్
ఇప్పుడు ఇందులో టెస్ట్ కేసు మనం ఓన్ టెస్ట్ కేసు కూడా ఇవ్వచ్చు. ఇందులో 1 2 3 ఉంది కదా, 4 5 ఈ టెస్ట్ కేసు వదిలేయండి. ఏంటి మనం ఇది క్యాన్సిల్ చేయడం కుదరదా? ఓకే, 1 2 3 4 5 అనేది ఒక్కటే మన టెస్ట్ కేసు అనుకోండి, రన్ చేసాం. ఇక్కడెక్కడ మనం పర్సెంటేజ్ సెమీకోలన్ మిస్ అయ్యామంటే అదే చెప్పింది. ఎర్రర్ సెమీకోలన్ ఎక్స్పెక్టెడ్ అనమాట. లైన్ 21 ఎక్కడ రిటర్న్ టైప్ అంటే మనం రిటర్న్ చేయాలి కదా ఏదో ఒక వాల్యూ. సో ఓకే, మళ్ళీ ఎలాగో ఇదే చేయాలి. మళ్ళీ మనం రెమ్ ఈక్వల్ టు 10 అని చేసేసి మనం రిటర్న్ చేయాలి. రిటర్న్ రెవ్. జస్ట్ ఇంకోసారి చేస్తాను అనమాట. మనకి ఎట్లా 1 మిగిలిపోయింది కదా, దాన్ని కూడా చేసేసాను అనమాట. సో చూసారంటే పాస్ అవుతాం. సో ఫస్ట్ థింగ్ ఒక టెస్ట్ కేసుకి చేశాను, పాస్ అయ్యింది. ఓకేనా, ఫస్ట్ మనం అనుకుంటున్నట్టే ఏం జరిగిందో మీకు చూపిస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ 0 అనేది రెవ్ అనేది 5 గెట్ చేసాం. ఇక్కడ నుండి 5 గెట్ చేసాం, రివర్స్లో యాడ్ చేసాం. మళ్ళీ దాని తర్వాత 4 గెట్ చేసాం, అంటే బయట అది కూడా చేస్తున్నాం అన్నట్టు, అంటే డిలీట్ చేసాం 5ని. 4 గెట్ చేసాం, ఇంటూ 10 చేసి +4 చేసాం. 3 గెట్ చేసాం, ఇంటూ 3 చేసి ఇలా ఎంతవరకు చేసాము? 5 4 3 2 1 అంతా అయిపోయింది. ఇందులో అన్ని గెట్ చేశాక ఎలిమినేట్ చేశాక ఏమైంది? ఒక్కసారి అలసి అన్ని ఎలిమినేట్ అయిపోయినాక 5 4 3 2 1 అయిపోయినాక ఏమైంటుంది? 0 అయింటుంది. సో మనం ఎప్పుడు ఎలిమినేట్ అవ్వాలి? 0 ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు మనం కరెక్ట్ 5 టైమ్స్ రాసాం కోడ్ అది, కానీ మనం ప్రతిసారి 5 ఉండాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు 1 2 3 4 5 6 ఉంది అనుకోండి. ఇప్పుడు ఇందులోనే ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, అంటే మీకు లూపింగ్ ఎందుకు ఇంపార్టెంటో చెప్తున్నా. ఇప్పుడు 1 2 3 4 5 6 ఉంది అనుకోండి, మనం 5 టైమ్స్ చేస్తున్నాం. నీకు వాడు ఆన్సర్లో 6 టైమ్స్ ఇస్తాడా 5 టైమ్స్ ఇస్తాడో ఎవరికి తెలియదు. చూసారంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూసారనుకుంటే మనం రాసిన లాజిక్ కరెక్టే. ఏది ఇప్పుడు చూసారనుకోండి, 6కి 1 2 3 4 5 6 అనుకోండి. 6 తీశారు, గెట్ చేశారు. 6ని లెఫ్ట్ జరిపి 5ని తీసుకున్నారు, గెట్ చేశారు. 2 మనం 5 టైమ్సే చేసాం. 1 2 3 4 5 కోడ్ రాసింది 5 టైమ్స్కే. సో 5 టైమ్సే వస్తుంది. సో 6 5 4 3 2 దగ్గర ఆగిపోయింది. మనకి ఇందులో 6 టైమ్స్ కావాలి. ఒక నెంబర్కి 5 టైమ్స్ కావాలా, 6 టైమ్స్ కావాలా, 7 టైమ్స్ కావాలా, 8 టైమ్స్ కావాలా మనం కాదు కదా, ఎవరు చెప్పలేరు. సో మనం అప్పుడు ఏం చేయాలి? ఒక కండిషన్ పెట్టాలి. ఏమని? ఎప్పుడైతే మనకి ఇచ్చిన నెంబరు 0 అయ్యేంత వరకు చేస్తూనే ఉండాలి. దాన్ని ఎలా అచీవ్ చేస్తారు? వైల్ నెంబర్ అనేది 0 కంటే గ్రేటర్ ఉందంటే మీనింగ్ ఏంటి? 0 కాదనే కదా, 0 కంటే పెద్దగా ఉంది. 0 అయ్యేంత వరకు మనం తగ్గిస్తూ వచ్చాం బయటని. ఇప్పుడు 128 ఉన్నా 1090 ఏదేదో ఉన్నా కూడా మీరు ప్రతిసారి బయట చేస్తా ఉన్నప్పుడు ఓవర్డ్ కట్ అయ్యి ఏదో ఒక పాయింట్కి 0 రీచ్ అవుతుంది. సో అది మనం చూసుకోవాల్సింది. సో ఇప్పుడు ఏమవుతుంది? వైల్ లాజిక్ అనేది నమ్ గ్రేటర్ దాన్ 0 ఉన్నంత వరకు చేస్తే చాలు. ఏది? ఒక సెట్ ఆఫ్ కోడ్. అంటే ఇప్పుడు మనం చూసామంటే ఇక్కడ సెట్ మీకు కనపడుతుంది. ఎలాగో చెప్తారు చూడండి. మీకు మీరు సాల్వ్ చేసేటప్పుడు కూడా సెట్ ఎలా కనపడుతుంది అంటే, ఇనీషియల్ది మర్చిపోండి. ఇనీషియల్లో మీరు చూసుకున్నారంటే కోడ్ని స్క్రోల్ చేయాలి. ఇక్కడ మీరు చూసుకున్నారంటే ఒక సెట్ని డ్రా చేస్తాను చూడండి. ఇక్కడ మనం రెవ్ని ఇనిషియలైజ్ చేస్తాం. ఎక్కడ ఇనిషియలైజ్ చేయాలి? ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తాం. సో అప్పుడు ఎక్కడి నుంచి మనకు కోడ్ సెట్ అనేది మొదలవుతుంది అంటే ఇక్కడ నుంచి సెట్ అయింది. ఇక్కడ నుంచి అంతా సేమే ఉంది కోడ్. ఇది సేమ్, ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్. ఇది ఆ బాక్స్ పెట్టినంతా సేమ్ లైన్ ఆఫ్ కోడ్ రిపీట్ అవుతుంది. అర్థమైంది చూడండి. ఫస్ట్ రిమైండర్ని గెట్ చేసాం. ఇక్కడ %10 చేసి బై 10 చేసాం. రివర్స్ చేసాం. ఏమంటారు, ఏదైనా నెంబర్ యాడ్ చేసాము దానికి యాడ్ చేసాం అనమాట. 1 2 3 4 5 ఉంటే 5ని గెట్ చేసాము, 5ని ఇక్కడ రాసాము, దాన్ని ప్రింట్ చేసాం. ప్రింట్ అనేది అవసరం లేదు, ఊరికే మనం నేర్చుకోవడానికని రాశాను. ప్రింట్ యాక్చువల్గా అవసరం లేదు. ఇందులో చూసారంటే 3 లైన్ ఆఫ్ కోడ్స్ రిపీట్ అవుతున్నాయి. కరెక్టేనా? అంటే ఈ లైన్ ఆఫ్ కోడ్ని మనం లూపింగ్లో పెట్టాలి. అది చెప్తున్నా. అంటే మీకు ఏది లూపింగ్లో పెట్టాలంటే ఇలా లూపింగ్లో పెట్టాలి. ఇది మీకు ఇప్పుడే కాదు, పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఏది కోడింగ్లో పెద్ద క్వశ్చన్స్ని ఇలా చిన్న లాజిక్స్ ప్రకారంగా మనం సాల్వ్ చేయొచ్చు. ఇంటర్వ్యూలో ఇలా చేయొద్దండి.
ఇంటర్వ్యూలో ఎలా చేస్తారంటే చాలా టైం తీసుకుంటారు. నేనేం చెప్తానంటే నేర్చుకునేటప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం మీకు రావట్లేదు ఓన్గా, అప్పుడు కోడ్ చేసేటప్పుడు రావట్లేదు, ఈ చాట్ జీపీటీ అవి ఇవి కాకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి. మీకు ఇచ్చిన క్వశ్చన్ని స్టెప్ బై స్టెప్ చేయడం వస్తే, అంటే పెన్ను పేపర్ పెట్టి మీరు సాల్వ్ చేయగలిగితే, దాన్ని కోడ్ లేక మార్చాలంటే ఇలా మార్చాలన్నమాట. ఇప్పటికీ చెప్తున్నాను కదా, ఐ మీన్ ఇప్పుడు మీకు కోడర్ అనే వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు సింపుల్ చెప్తున్నాను చూడండి, 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక స్టూడెంట్కి 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్ ఉంటాయి. ఒకటి ఇచ్చిన ప్రాబ్లమ్కి సొల్యూషనే లేకపోవడం. ఇప్పుడు నేను మిమ్మల్ని టైం మిషన్ కనుక్కోమన్నాను అనుకోండి, సపోజ్ మన ప్రాబ్లం ఏంటంటే టైం మిషన్ కనుక్కోవడం, ఓకేనా? అసలు టైం మిషన్ ఎలా కనుక్కోవాలో మనకు తెలుసా? తెలియదు. అది ఒక ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మనకి ఎలా సాల్వ్ చేయాలో తెలియనప్పుడు, మనమే సాల్వ్ చేయనప్పుడు ఫిజికల్గా కంప్యూటర్ ఎలా సాల్వ్ చేస్తుంది? ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే కంప్యూటర్కి మనం చెప్తున్నాం, కంప్యూటర్కి మనం ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాం. యాజ్ అ యూజర్ కంప్యూటర్కి మనం ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాం ఎలా చేయాలని. సో మనకే తెలియనప్పుడు మనం ఎలా చెప్తాం చెప్పండి? ఇప్పుడు అర్థం కాల. మనకే తెలియనప్పుడు పక్కన వాళ్ళకి ఎలా చేయాలో ఎలా చెప్తాము? అది అంటున్నా. అది టైప్ 1 ప్రాబ్లం. ఆ టైప్ 1 ప్రాబ్లంకి నేను నువ్వు కాదు, ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే అదే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అంటారు. అది మనము డే టు డే లైఫ్ ప్రాబ్లమ్స్ చాలా సాల్వ్ చేస్తుండే కొద్దీ మనకి ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. సో ఇది నా చేతిలో లేదు. ఎక్కువ ప్రాబ్లమ్స్ చేసే కొద్దీ, ప్రాక్టీస్ చేసే కొద్దీ అది ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ మీకు తెలిసిపోద్ది అనమాట. ఒక ప్రాబ్లం ఇస్తే ఎలా సాల్వ్ చేయాలి. ఇప్పుడు 5 చిన్నపిల్లడికి ఫస్ట్ క్లాస్ వాడికి సెకండ్ క్లాస్ వాడికి 5 స్క్వేర్, ఫస్ట్ క్లాస్ కదలే నర్సరీ వాడికి 5 స్క్వేర్ అంటే ఏంటంటే వాడికి ఏం తెలియదు అనమాట. 5 పైన ఒక నెంబర్ ఉంది అనుకుంటాడు, కానీ వాడికి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే పెరిగే కొద్ది 5 ఇంటూ 5 అని చేస్తే వాడు సాల్వ్ చేయగలుగుతాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఇన్స్టెంట్గా రాదనమాట. బట్ సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఏంటంటే మనకు సాల్వ్ చేయడం వచ్చు. ఇప్పుడు మనకి 1 2 3 4 5 ఉంటే మనం కళ్ళతో చూసి టకా అని చెప్పేస్తాం. దీని రివర్స్ ఏంటంటే 5 4 3 2 1. ఎలా చెప్పాలంటే 5 ఉంది, 4 3 2 1 రివర్స్ చేస్తానంటావు. ఇదే కంప్యూటర్ని చేయమంటే ఎలా చెప్తావు? కంప్యూటర్ కూడా చూసి అలా రివర్స్ చేయని చెప్తావా? లేదు కదా. ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది. ఆ ప్రాసెస్ని మనం స్టెప్ బై స్టెప్ రాసాం. ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ రాసాం, కోడ్ రాసాం కదా, దీన్ని కోడింగ్ అంటారు. ఇది టైప్ 2 ఆఫ్ ప్రాబ్లం. ఎవరికైతే ఇలా ఫిజికల్గా చేయడం వస్తుంది, దాన్ని కోడ్లే కన్వర్ట్ చేయలేకపోతుంటారో వాళ్ళకి, అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది. ఇలా చేయండి అని. అర్థమైందా? వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయినట్టుంది. 42, 1 అవర్ కదా, సో ఇంకా టైం ఉంది. ఇంకో 12 మినిట్స్లో అయిపోద్ది. చెప్పే కదా, మనకు వచ్చినా రాకపోయినా 1 అవర్ యూటిలైజ్ చేద్దాం పర్ఫెక్ట్గా, మీకు నీట్గా నేర్పిస్తాను అనమాట. మీలో కావాలంటే కొంతమంది 2x స్పీడ్ కూడా పెట్టుకోండి అనమాట, ప్రాబ్లం ఏం లేదు. మీరు చూడడము నేర్చుకోవడం నాకు కావాలి. 2x అయినా ఓకే. అంటే ఇప్పుడు ఇనిషియల్ రివ్యూ కాబట్టి చాలామందికి వచ్చే ఉంటాయి అవన్నీ. సో మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఐ మీన్ ఏదైతే కోడ్ ఉందో బాక్స్, ఏది నేను చెప్పా కదా ఇదని బాక్స్ అని, దీన్ని ఇప్పుడు మనం వైల్ లూప్లో పెడతాం. సో ఇప్పుడు ఇది కాపీ చేసుకుందాం, ప్రింటింగ్ కూడా తీసుకుంటున్నాం ప్రస్తుతానికి. తీసుకొని వైల్ లూప్లో పెడదాం. ఈ రిటర్న్ అనేది లేదు మన లైన్ ఆఫ్ కోడ్లో. వైల్ ఇక్కడ నెంబర్ అంటే ఎక్స్ కదా, ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఉన్నంత వరకు ఈ కోడ్లో ఉండేది జరగాలి. ఏంది బ్లాక్ ఆఫ్ కోడ్ తీసుకోటప్పుడు ఏదో మిస్టేక్ అయినట్టుంది. ఈ కోడ్లో ఉండేది జరగాలి. అయ్యేంతవరకు రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే ఇచ్చిన కోడే మళ్ళీ రన్ అవుతూ ఉంటుంది. అంటే ఏం చేస్తారంటే ఫస్ట్ 0 అయిందని చెక్ చేస్తారు. ఇప్పుడు 1 2 3 4 5 ఉందనుకోండి, ఫస్ట్ రన్ చేసినప్పుడు ఏమవుతుంది, 5 కట్ అయిపోద్ది, కింద రివర్స్లో 5 యాడ్ అవుతుంది. ఇది చెక్ చేస్తారు అనమాట, ఇది 0 అయిందా అని. 0 కాలేదంటే మళ్ళీ ఏం చేస్తారు, కట్ చేస్తారు, ఇక్కడ యాడ్ చేస్తారు. 3 0 అయిందా లేదంటే మళ్ళీ కట్ చేస్తారు. అంటే ఇదే కోడ్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. అది 0కి అయ్యేంత వరకు రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది మీరు ఒక్కసారి మీకు అర్థం అయిపోయిందంటే లూపింగ్ కాన్సెప్ట్ కానీ ఇంకా అన్నీ చాలా ఈజీగా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ రన్ చేసి చూద్దాం, ఇక్కడ ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది. అవుట్పుట్ ఇది. ఈ లేఅవుట్ ఎందుకు మారిపోతుంది ఊరికే?
యాక్చువల్లీ లేఅవుట్ ఇలా బాగుంటుంది, ఇలా. నేను ఎప్పుడు లేఅవుట్ ఇలా వాడతాను అనమాట, టెస్ట్ కేసెస్ ఇలా వచ్చేటట్టు. ఇది ఇక్కడ నొక్కగానే ఇది క్లోజ్ అయిపోయేటట్టు, కావాల్సినప్పుడు ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది బాగుంటుంది. రన్. ఓకే, ఇంకో ప్రాబ్లం. ఇది ఏమన్నా మీకు కనిపించట్లేదా? మొత్తం అయిపోయిన తర్వాత అడుగుతున్నాను చూడు. కనబడకంటే ఒకసారి జూమ్ ఇన్ చేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఇప్పుడు మీరు చూసారంటే ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. మనం 6 ఇచ్చినప్పుడు కోడ్ అనేది మనం 0 వరకు చేస్తున్నాం కాబట్టి 0 అయ్యేంత వరకు ఇది జరుగుతూనే ఉంది. 0, 6, 65, 654. అంటే ఎలా అయిందంటే స్టార్ట్ ఇనిషియలైజ్ చేసేది 0తో చేసాం కాబట్టి 0, 6 కట్ అయింది, 6 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ 5 కట్ అయింది, 5 యాడ్ చేసుకుంది. 4 యాడ్ అయింది. 3 యాడ్ అయింది. 2 యాడ్ అయింది. 1 యాడ్ అయింది. నెక్స్ట్ 0 అయిపోయింది కాబట్టి ఎండ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం కోడ్ రాసాం, మన లాజిక్ ఈ ప్రింటింగ్ వదిలేద్దాం. సో మనకు ఆన్సర్ అయితే వచ్చింది అనమాట, సక్సెస్ అయ్యింది. ఇప్పుడు మీరు కానీ కోడ్ సబ్మిట్ చేశారనుకోండి, సబ్మిట్ అవుతుంది. చూడండి చెప్తాను. రాంగ్ ఆన్సర్, ఎందుకంటే నెగిటివ్ నెంబర్ని చేయలేదు. ఎందుకో చెప్తా చూడండి. వైల్ మనకి ఇచ్చిన కోడ్ ఏంటి, లాజిక్ వైల్. ఇక్కడ లూపింగ్లో మనకి ఇచ్చిన లాజిక్ ఏంటి, వైల్ x గ్రేటర్ దాన్ 0. వైల్ ఇచ్చిన నెంబర్ గ్రేటర్ దాన్ 0 అయితే అంతవరకే చేయాలన్నా. బట్ అది 0 ఎప్పటికీ కాలేదు. అంటే ఇప్పుడు ఏంటి, అది 0 కాలేదు కాబట్టి, అంటే లైక్ 0 నెగిటివ్ అయిపోయింది. ఇచ్చిన నెంబర్ -123. -123 అంటే లెస్ దాన్ 0 అనమాట. సో ఆటోమేటిక్గా ఇది లెస్ దాన్ 0 కాబట్టి అసలు కోడ్ వైల్ లూప్లోకి వెళ్ళలేదు. కానీ ఇక్కడ ప్రింట్ అయింది ఏది, రెవ్ అనేది మనకి ఏమంటారు అయ్యింది 0 అని. ఓకేనా, సో అది ఇక్కడ ప్రింట్ అయింది. నెక్స్ట్ ఒక బేసిక్ లైన్ కోడ్, ఎందుకంటే ఇది చేసినాం అనమాట. సో అది మాత్రం అయ్యింది. అంటే ఏంటి, -123ని %10 చేశారు, చేస్తే -3 వచ్చింది మనకి. -3 గెట్ అయింది. ఓకేనా, రైట్. అప్పుడు మనం నాట్ ఈక్వల్ టు 0 పెడితే నెగిటివ్ ఉంటే ఓకే. ఇక్కడ మనం ప్రతిసారి బై 10 చేస్తున్నాము. అయితే మనం సపరేట్ చేయాల్సిన అవసరం లేదు గైస్. ఇక్కడ మీరు చూసుకున్నారంటే ఇక్కడ గ్రేటర్ దాన్ అన్నారు కదా, నాట్ ఈక్వల్ టు అని పడుతుంది. అంటే 0 కానంత వరకు, పెద్దది కదా. అప్పుడైతే ఏమవుతుంది, అప్పుడు రన్ చేస్తే ఏమొస్తుంది చూద్దాం అవుట్పుట్. అంటే నేను కూడా ఎప్పుడు లాజిక్ ఇలాగే అనుకునేటోండి. ఏది ఓకే, నెగిటివ్ ఉన్నా కూడా పర్లేదు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం -123 ఉందనుకోండి, బై 10 %10 చేస్తే ఏమవుతుంది, -3 వస్తుంది. -3 × 10 చేస్తే -30 అవుతుంది. తర్వాత నువ్వు ప్లస్ మళ్ళీ +-2 కదా చేసేది నువ్వు. 30 + -2, 30 + -2, 30 + -2 -32 అవుతుంది. మళ్ళీ మనం 3 అయిపోయింది, 2 అయిపోయింది, 1 వస్తుంది. -32 × 10 -320 ప్లస్ -1 వస్తుంది. అంటే -321. అవును, మనం సపరేట్ స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. సారీ గైస్, నాదే మిస్టేక్. చెప్తున్నా కదా, నాకు కూడా అన్నీ రావు. నేను మామూలుగా అయితే అలాగే సాల్వ్ చేసేటోండి. ఏమని, ఇఫ్ తీసుకొని పాజిటివ్ నెగిటివ్ చూసుకొని చేసేటోండి. అది అవసరం లేదనమాట అయితే. సో చూసారంటే మనకి ఇప్పుడు అన్ని కేసెస్ పాస్ అయిపోయి సబ్మిట్ కొట్టామనుకోండి, దేవుడా రైట్ అవ్వాలి, కాదు రాంగ్ వచ్చింది. ఎందుకు రాంగ్ వచ్చింది, ఇదేదో పెద్ద నెంబర్ ఇచ్చారు 15303, మనకి ఇచ్చిన ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఎక్స్పెక్టెడ్ 0. ఎక్స్పెక్టెడ్ నెంబర్ 0 ఎట్ వస్తుంది. ఈ నెంబర్ని రివర్స్ చేస్తే 0 ఎందుకు వస్తుంది? ఫస్ట్ థింగ్ ఇది కామెంట్ చేద్దాం, ఏదైతే ప్రింట్ అవుతుందో. ఇది మనకి ఇచ్చిన నెంబరు. వాడు ఏమన్నాడు, అవుట్పుట్ అన్న, మనకు వచ్చిన అవుట్పుట్ వచ్చి ఇది. వాడిచ్చిన నెంబర్ ఇది, మనకు వచ్చిన అవుట్పుట్ ఏమో ఇది. మనకి దీని ఆన్సర్ ఏం రావాలి మామూలుగా అయితే 9646324351 రావాలి. 10 మనకి ఏమొచ్చిందంటే 10563759 వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనం చూసారంటే దీనికి ఇలా మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకసారి డిస్క్రిప్షన్ చదివితే మీకు ఆన్సర్ తెలిసిపోద్ది అనమాట. ఇక్కడ ఇచ్చారు ఏదని, సి
given a 32 size bit number, return x with digits reversed. If reverse x causes the value go outside, రివర్స్ చేసినప్పుడు వాల్యూ అనేది -2^31 కంటే, ఇక్కడ మీరు నోట్ చేసుకోండి, వాడు రేంజ్ ఇచ్చాడు, రివర్స్ చేసేటప్పుడు అది -2^31ని లేదా 2^-2^31 కానీ క్రాస్ అవుతాయి, దానికంటే గ్రేటర్ ఉంటాయి, అంటే ఈ రేంజ్లో లేకుండా బయట ఉంటాయి, ఏదర్ మైనస్లో గ్రేటర్ ఉన్నా, ఐ మీన్ మరీ తక్కువ ఉన్నా మరీ ఎక్కువ ఉన్నా 0 రిటర్న్ చేయమన్నారు ఇక్కడ, 0. ఓకే, యా, అది మనకి ఎలా తెలుస్తుంది రివర్స్ అయినప్పుడు నెంబరు గ్రేటర్ అవుతుందా కాదా అని? అది లాజికే కదా గైస్. ఇప్పుడు మనము ఒక నెంబర్ అనేది, ఇదే నెంబర్ ఉంది, ఇంక్రీజ్ రివర్స్ చేస్తే ఆ రేంజ్ దాటుతుందో లేదా ఎలా చెప్పగలుగుతాం? హౌ అంటే మనకు ఆ నెంబర్ తెలిస్తే, అది ఏ నెంబర్ మనకు తెలిస్తే దాని రేంజ్ అనేది తెలిస్తే, అంటే -2^31 అంటే ఏంటి, లేదా 2^31 - 1 ఎంతో తెలిస్తే మనం కంపేర్ చేసుకోవచ్చు నెంబర్ అనేది దీనికంటే మధ్యలోనే ఉండాలని. ఓకే ఓకే, సో ఈ ఆన్సర్ ఇంకా కాలేదు, మనకున్న ఆన్సర్ అనమాట, ఇంకా ఉంది, ఆన్సర్ ఉంది. ఇప్పుడు మీకు విషయం చెప్తాను. ఇప్పుడు ఈ కోడ్లో, అంటే ఇదైతే మనకి ఎక్స్ట్రా లైన్ ఆఫ్ కోడ్ ఉందో, ఇది మనకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, అంటే లైక్ ఇది అవసరం లేదు, ఇది ఇక్కడ చేసేది సేమ్ అనిపిస్తుంది, కాబట్టి ఇది ఎలా రిమూవ్ చేయొచ్చో చూద్దాం. అంటే మీకు ఫస్ట్ థింగ్ అది ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీట్ అవుతుందో తెలుసుకోవాలి. ఇప్పుడు ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకోవాలి. ఇక్కడ మనకి ఈ కోడ్కి ఈ కోడ్కి ఉండే తేడా ఏంటంటే, అంటే పైన ఉన్న బ్లాక్కి కింద ఉన్న బ్లాక్కి తేడా ఏంటంటే, ఇక్కడ రెవ్ ఈక్వల్ టు రెమ్ అని ఉంది, ఇక్కడ రెవ్ ఈక్వల్ టు స్టార్ ప్లస్ రెమ్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఈ లైన్ ఒక్కటి తేడా, మిగిలినంతా సేమే, x = x/10 రెమ్. ఎందుకంటే ఫస్ట్ టైంలో ఎలాగో 0 ఉంది, మీరు 0 × 10 చేసి ప్లస్ రెమ్ చేసా కూడా, ఇప్పుడు మీరు 1 2 3 4 5 తీసుకుంటే ఇక్కడికి కోడ్ తేడా ఏంటంటే, ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ చేశారనుకోండి, ఏం జరుగుతుంది, రెవ్ ఎక్స్, ఐ మీన్ 5 అనేది రెవ్ లోపల 5 స్టోర్ అవుతుంది. అదే ఈ కోడ్ రన్ చేసినా కూడా రెఫ్ ఈక్వల్ టు రెవ్, ఆల్రెడీ ఉన్న రెమ్ ఎంత 0 ఉంది, 0 × 10 ఎలాగో మనకి 0నే అవుతుంది, 0 + రెమ్ అంటే 5, ఎలాగో 5 యాడ్ అవుతుంది, కాబట్టి ఇది మనకి చేయాల్సిన అవసరం లేదు. అంటే మీకు లైన్ ఆఫ్ కోడ్ తేడా ఉన్నా కూడా చేసే వర్క్ ఒకటే, కాబట్టి ఇది కూడా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, ఇది ఎలిమినేట్ చేయొచ్చు, మనం ఎలిమినేట్ చేసేసాం. ఓకే, అయ్యింది. ఇప్పుడు మనం నెంబర్ని కంపేర్ చేయడం మనకు ఇంపార్టెంట్ అనమాట. సో మనం కంపారిజన్ చేద్దాం. ఎలా చేయొచ్చు, రెవ్ని లాంగ్ తీసుకుందాం, అంటే మనకు ఉన్న దాని యొక్క సైజ్ పెంచుతాం, లాంగ్ అని. రిటర్న్ అయ్యేటప్పుడు ఈ లాంగ్ని ఇంటిగా కన్వర్ట్ చేసుకుందాం. చెప్తా ఎందుకు, లాంగ్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ సపోజ్ ఇఫ్ రెవ్, ఐ మీన్ రివర్స్ అనేది గ్రేటర్ దాన్ మైనస్, అది రేంజ్ ఎంత ఇచ్చాడు ఇక్కడ చూసానంటే, రేంజ్ ఎంత ఇచ్చింటాడు అని. ఇది క్లోజ్ చేద్దాం కాసేపు. అంటే మీరు లాంగ్ టైప్ తీసుకుని, నేను మీకు చెప్పినట్టున్నాను రేంజ్ ఏమంటారు, ఇంటీజర్ కంటే లాంగ్ అనేది కొంచెం పెద్దదని, లాంగ్ డబల్ అవన్నీ. -2^31 అన్నాడు, ఈ వాల్యూ మనకు తెలియాలి, -2^31. మనకి వాల్యూ అనేది తెలియదు కాబట్టి -2^31 ఎలా చేయొచ్చు. 2^31 అంటే ఇప్పుడు మనం 2 × 2 × 2 × 2 × 2 × అలా 31 టైమ్స్ చేయాలి. క్యాలిక్యులేటర్ లేదు, మనం క్రోమ్లో ఒకసారి కొట్టి మనం కాపీ చేసుకుందాం వాల్యూ. ఓకేనా, సో 2^31 ఆర్ మనకి ఇంటీజర్ రేంజ్, ఇంట్ జావా రేంజ్. సో మనకు ఆటోమేటిక్గా రేంజ్ వస్తుంది. ఇదిగోండి, ఇది మన రేంజ్.
రేంజ్ అంటే హీరోలు చూపించే రేంజ్ కాదు, ఐ మీన్ హీరోస్కి ఉండే రేంజ్ కాదు, మన కోడ్ యొక్క రేంజ్. అరే అరే ఎలా పడితే అలా వెళ్ళిపోద్దు. ఎస్, ఇది కాపీ చేసే ముందు ఇక్కడ పేస్ట్ చేసుకుందాం, మళ్ళీ కావాల్సినప్పుడు నచ్చినట్టు మార్చుకుందాం. ఫస్ట్ ఇక్కడ కాపీ చేయాలి. ఆల్మోస్ట్ రెండు వాల్యూస్ సేమే, జస్ట్ -1 తేడా ఉంది అంతే. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇఫ్ రెవ్ అనేది కానీ దీనికంటే గ్రేటర్ అయి ఉండాలి, అంటే ఈ నెంబర్ కంటే గ్రేటర్ అయి ఉండాలి. సో ఈ నెంబర్ తీసుకొని రెవ్ గ్రేటర్ దాన్ దిస్ నెంబర్ తీసుకొని రెవ్ ఈ నెంబర్ కంటే ఇచ్చిన ఈ నెంబర్ కంటే రెవ్ గ్రేటర్ దాన్ అవ్వాలి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నా కూడా పర్లేదు. రేంజ్ అంటే మధ్యలో ఉండేదే తీసుకోలేము, సో గ్రేటర్ దాన్ ఉండాలి. అండ్ రెవ్ అనేది లెస్ దాన్ ఈ కింద ఉన్న ఈ నెంబర్ ఉండాలి. ఉంటే అంటే ఇక్కడ మనం ఏంటి ఉంటే, ఇఫ్ అంటే ఏంటి జరిగితే, ఈ కండిషన్ జరిగితే. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఏది రెవ్ అనేది ఈ నెంబర్కి మధ్యలో ఉంటే ఏం జరుగుతుంది, నార్మల్గా రిటర్న్ అయిపోద్ది. ఉన్నది రెవ్ ఏం కాదు కాబట్టి ఉన్నది అట్టే అవుతుంది. కాకపోతే ఇప్పుడు మీరు ఇక్కడ నల్ అనేది యాడ్ చేస్తున్నారు, అంటే నాట్, అంటే సపోజ్ ఇప్పుడు ఇది కాకపోతే, ఓకే దీన్ని అంతా నేను ఇందులో వేస్తున్నాను అంటే మనకు తెలిసేటట్టు. దీని నుంచి మనకు వచ్చిన ఫైనల్ అవుట్పుట్ని మనకు నాట్ చేసామంటే ఇది ట్రూ అయింది అనుకోండి, నాట్ చేస్తే ఏమవుతుంది ఫాల్స్ అవుతుంది, అంటే ట్రూ ఉన్న వాల్యూని ఇన్వర్స్ చేస్తుంది. ట్రూ ఉంటే ఫాల్స్. అంటే ఇప్పుడు మనకు కాకపోతే ఏం చేయాలంటే రిటర్న్ని రెవ్ని 0 చేస్తున్నాం. ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. అంటే ఈ కోడ్ కానీ ఈ కండిషన్ సాటిస్ఫై కాకపోతే, అంటే అది ఆ రేంజ్ లోపల లేకపోతే, ఓకే ఇక్కడ ఏదో వచ్చారు ఎక్స్పెక్టెడ్ లైన్లో, ఓకే మనం ఇక్కడ కామాస్ ఇచ్చాం. ఇంటీజర్లో ఇలాంటి కామాస్ ఉండవు, ఐ మీన్ జావాలో ఇలా కామాస్ ఇవ్వకూడదు. కోడ్ ఇచ్చిన ఈ కామాస్ వల్లే మనకు ప్రాబ్లం వచ్చింది. చెప్తున్నాను కదా, కోడ్ రాసేటప్పుడు ఎర్రర్స్ రావడం చాలా కామన్. మనం ఎర్రర్స్ని ఫాస్ట్గా రెక్టిఫై చేసుకోవాలి. కంపైలర్ చెప్పేస్తుంది మనకున్న ఎర్రర్స్ మ్యాక్సిమం కేసెస్. రెమ్ =10 అన్నది మనం, ఎందుకంటే రెమ్ని డిఫైన్ చేయలేదు, కెనాట్ ఫైండ్ సింబల్. అంటే మనం పాత్ టైం రాసినప్పుడు ఏమో ఇంటిజర్ని ఇనిషియలైజ్ చేసాం, ఇక్కడ చేయలేదు కాబట్టి చేద్దాం. రెమ్ అనేది ఇక్కడ ఇంట్ రెమ్ =0 ఇనిషియలైజ్ చేద్దాం. యాక్సెప్టెడ్, సబ్మిట్. కమ్ ఆన్ గైస్, ఎస్ సాల్వ్ చేసాం, 83% వచ్చింది. ఇప్పుడు ఇది మీకు చాలా ఇంపార్టెంట్ టైం. ఫస్ట్ థింగ్ మీరు ఈ లెవెల్ రీచ్ అవ్వాలి. కోడింగ్ రాసేటప్పుడు మనకు టోటల్గా ఫోర్ లెవెల్స్ ఉంటాయి. 4 లెవెల్స్. ఫస్ట్ది అనేబుల్ టు ఆన్సర్, అనేబుల్ టు కోడ్, లేదా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోతారు, అనేబుల్ టు సాల్వ్. ఇది లెవెల్ 1. అంటే మీరు ఎప్పుడైతే కోడ్ని అసలు సాల్వ్ చేయలేకపోతున్నారు, అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇచ్చాను నేను, అసలు సాల్వ్ చేయలేకపోతున్నారు, అది స్టేజ్ 1. స్టేజ్ 2 ఏంటంటే ఏబుల్ టు సాల్వ్. అది ఎలా సాల్వ్ చేస్తారో తెలియదు, కోడ్ ఏదో ఒకటి రాసేస్తారు, సాల్వ్ చేసేస్తారు. అది బెస్ట్ అయ్యొచ్చు, అంటే ఎక్కువ టైం తీసుకోవచ్చు, ఎక్కువ స్పేస్ తీసుకోవచ్చు. ఇందాక నేను చెప్పా కదా, చెప్పినట్టు ఒక 5-6 లైన్లు కోడ్ రాసి కూడా చేయొచ్చు, లేదా ఇలా వైల్ లూప్ రాసి చిన్నది చేయొచ్చు. ఎలాగోలాగా సాల్వ్ చేయగలిగినారు అనుకోండి, అది ఏబుల్ టు కోడ్ అనమాట. అంటే మీరు ఏదో ఒక లైన్ ఆఫ్ కోడ్ రాస్తారు, వైల్ రాస్తారా ఏది రాస్తారో తెలియదు, ఏదో ఒకటి రాసి సాల్వ్ చేసేస్తారు, అది ఏబుల్ టు కోడ్. నెక్స్ట్ బ్రూట్ ఫోర్స్ కోడ్ అంటారు, బ్రూట్ ఫోర్స్ కోడర్. అంటే ఇప్పుడు నేను ఇది చేసింది, ఇది ఆప్టిమల్ కాదు, బ్రూట్ ఫోర్స్. అంటే మీకు ఏం చెప్తారు, చేశాను, సాల్వ్ చేశాను, అది బెస్ట్ ఆప్టిమల్ మనకు తెలియదు అనమాట. దీని తర్వాత వచ్చే లెవెల్ వచ్చి ఆప్టిమల్ కోడర్ అనమాట. ఆప్టిమల్ కోడర్ కానీ ఆప్టిమల్ కోడింగ్ కానీ
ఇది ఎక్కడ టర్మ్స్ లేవు, నేను డిఫైన్ చేసుకున్న మనుషుల్ని ఇలా 4 టైప్ ఆఫ్ కోడర్స్ ఉంటారని అనుకుంటాను అనమాట. సో నేను ప్రస్తుతానికి ఈ రెండింటికి మధ్యలో ఉన్నా. అంటే ఏదైనా క్వశ్చన్ ఇస్తే సాల్వ్ చేస్తాను, రెండింటికి మధ్యలో ఉన్నాను అనమాట. కొంచెం టైం పడినా సాల్వ్ చేస్తాను. మీరు ఎక్కడున్నారో మీరు డిసైడ్ చేసుకోండి. ఒక్కొక్క స్టెప్ మీరు ఇంక్రీజ్ అవ్వాలి. ఇప్పుడు ఇచ్చిన ఈ కోడ్ ఎందుకు మనకి బెస్ట్ కావట్లేదు అంటే చూడండి, ఇది మనకంటే బెస్ట్ కోడ్ ఎవరో రాశారు చూసారండి. ఇదిగోండి, ఇది ఎక్కువ ఫాస్ట్ త్వరగా అయిపోయింది. ఏం చేశారు? ఇప్పుడు మీరు ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే దీని టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ చూసుకోండి. ఎలా చూడాలో చెప్తాను చూడండి. మనకి టైం ఉందా? టైం ఉంటే ఇప్పుడు చెప్తాను, లేకపోతే నెక్స్ట్ వీడియోలో ఓకే, ఆల్రెడీ ఒక 5 minutes అంతే. సింపుల్, వదిలేండి, నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను ప్లీజ్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో చేద్దాం. బట్ ఎస్, చూసామంటే ఆల్మోస్ట్ సాల్వ్ చేసాము. మనం 83% బీట్ చేసాం. 100% బీట్ చేయొచ్చు. 100% బీట్ చేసే కోడ్ ఇదనమాట. మీరు జస్ట్ క్లిక్ చేస్తే వాళ్ళ కోడ్ వస్తుంది. దాన్ని మీరు అర్థం చేసుకోండి. లేదు మీరు మీకు ఇది అర్థం కావట్లేదు, ఏం చేయొచ్చు? ఈ కోడ్ తీసుకెళ్ళి ChatGPTకి వేయండి. దీన్ని ఇంకా ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చు, అంటే ఎలా బెటర్ చేయొచ్చు అని అడగండి. మేబీ ఇక్కడ మనం ఊరికే కన్వర్ట్ చేస్తున్నాం, అసలు కన్వర్ట్ చేయాల్సిన అవసరమే లేదని అనొచ్చు కూడా ఏమో. మేబీ అంటదేమో, కన్వర్ట్ చేయాల్సిన అవసరమే లేదు, ఇంటీజర్ తీసుకొని అలా అనొచ్చు కూడా. సో అలా మనకు ఉంటాయి అనమాట. సో మీరైతే ఈ వీడియో మీకు నచ్చితే, కొంచెం టైం తీసుకున్నాను, అసలు ఈ రివర్స్కి 1 hour టైం స్పెండ్ చేయొచ్చో లేదో కూడా తెలియదు నాకు. బట్ చాలా నెమ్మదిగా ఓపిక్గా ఒక్కొక్కటి ఏమంటారు ఇన్ డెప్త్ నేర్చుకుందాం అని చెప్పి అలా చెప్పాను అనమాట. ఓకే, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదే నేను మళ్ళీ కాపీ చేసి దీనిలో యాడ్ చేసేస్తాను, ప్రాబ్లం లేదు. మన విజువల్ స్టూడియో కోడ్లో కూడా యాడ్ చేసేస్తాను, ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ థింగ్, కమ్యూనిటీ జాయిన్ అవ్వండి, లైక్ చేయండి, వీడియోకి కొంచెం రీచ్ పెరుగుతుంది. లైక్ చేయండి, వీలైతే ఫ్రెండ్స్కి ఏమన్నా మీ వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఉంటే షేర్ చేయండి. కామెంట్ చేయండి, మీకు ఏమనిపించింది, లైక్ బాగా చెప్తున్నానా లేదా, కామెంట్ చేయండి. నెక్స్ట్ థింగ్, లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 1000 subscribers అన్న ఉంటే బాగుంటుంది చెప్పుకోవడానికి, త్వరగా రీచ్ అయితే బాగుంటుంది మనకి. సో ఇది ఇంకేం చేయొచ్చు, వాట్సాప్ కమ్యూనిటీ జాయిన్ అవ్వండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ జశ్వంత్ సైనింగ్ ఆఫ్. బాయ్. ఏదో స్టైల్గా ట్రై చేశా.